చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ లేక వైఎస్ఆర్సీపీపై బురద చల్లుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు హయాంలో దోపిడీ దౌర్జన్యాలతో కాలం వెళ్లదీశారని ఆరోపించారు. బాబులాగా జగన్ పేజీలకు పేజీలు హామీలు ఇవ్వలేదన్నారు. ఇచ్చిన మాటను హామీని నిలబెట్టుకుని ఓటు అడుగుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు హామీలు నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించాలని వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ మనకి 100% ఇవాళ రాష్ట్రంలో వాతావరణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 100% 100% ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తున్నాడు. ఇప్పుడు ఎవ్వరికి ఏ సందేహం అక్కర్లేదు. ఊరికనే గాలి మాటలు చెప్పుకొని రోజు అదనుకొని ఇదనుకొని ఇది తిరుగుతాను. వాళ్ళకి కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు అండుకోక కూడా ఈ విషయం తెలుసు. మాకు లేదు, దగ్గరలో కూడా ఎడ్జ్లో కూడా లేవనే విషయం వాళ్ళకి కూడా తెలుసు. నిజం చెప్తాను, వాళ్ళ మనుషులు కానీ వాళ్ళ కానీ అలా ఏంటి జారిపోతారు అందరూ. అందుకని ఊరికి మేకపోతు గాంభీర్యం అంటాం కదా మన జిల్లాలో మన సామెత చెప్పుకుంటాం కదా, ఆ సామెత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు. ఏటో చెప్తారు, ఏటో మాట్లాడతారు, అర్థం కాని భాష అర్థం కాదు ఏదో మాట్లాడతారు, లాంటి భాషలు మాట్లాడుతున్నారు.